హాయ్ హలో అందరూ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఏదో ఒక రాకెట్ బయటకు వస్తూ ఉంది. టీడీపీ పార్టీ నాయకులు మొలకల చెరువులో కల్తీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాపులకు సప్లై చేశారని చెప్పి మరి ఆ మద్యం తాగి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారనేటువంటి వార్తలు మనం చూసాం. సో మరి దీనికి సంబంధించి కూటమి ఏం చేసింది? ఇక్కడ ఆ తప్పు చేసినటువంటి వారికి శిక్ష వేయకుండా వాళ్ళకు డ్యామేజ్ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టివేయడం, అరెస్టులు కూడా చేయడం మనం చూసాం. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో మరి పశువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. మరి దాని వెనక ఎవరున్నారు ఏంటనే దానికి సంబంధించి మరి ఇంతవరకు బయటికి రాలేదు. అండ్ అదేవిధంగా ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు ఒక అమ్మగా చూస్తాం, ఒక దైవంగా భావిస్తాం, పూజలు కూడా చేస్తాం. మనం గోవధ అనేటువంటిది నిషేధం మన దగ్గర. కానీ గోవధ చేసి మరి మాంసాన్ని వేరే చోటికి తరలించడానికి సిద్ధంగా ఉంచినటువంటి ఇప్పుడు ప్యాక్ చేసి ఉంచారు. చూడండి ఇక్కడ ఎక్కడంటే భీమిలి నియోజకవర్గం సోంట్యం అనేటువంటి ప్రాంతంలో మిత్ర కోల్డ్ స్టోరేజ్, ఇది టీడీపీ పార్టీకి చెందినటువంటి సుబ్రహ్మణ్యం గుప్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ వ్యక్తి టీడీపీ పార్టీతో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేతో ఉన్నటువంటి అనుబంధం కానీ, ప్రధాన అనుచరుడని కానీ ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1,89,000 కేజీల మాంసం. చూడండి ఎంత దారుణమో చూడండి. అంత మాంసం ఇక్కడ సిద్ధంగా ఉంచారు. చూడండి ఇగో ఇది చూడండి. ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచారు. వెహికల్ కూడా సిద్ధంగా ఉంది తీసుకువెళ్ళడానికి. ఓకే, ఇది పిఠాపురంలో కల్తీ నెయ్యి పశువుల కొవ్వుతో తయారు చేసినటువంటిది. ఎందుకంటే జనాలకు తెలియాలి కదా, ఉట్టి మాటలు చెప్తే ఎవరు నమ్మరు, ఫేక్ అంటారు. ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిది. మరి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా ఇంత దారుణాలు జరుగుతున్నాయంటే మరి పట్టించుకోవట్లేదా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మ పరిరక్షకుడు అంటారు. మరి అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదా ఏంటో మనకైతే అర్థం కాదు. దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతుందని. ఎందుకంటే ఇది ఇప్పుడు నెయ్యి అనగానే మనం ఎక్కువ వాడే దీనికి పూజలకు వాడుతూ ఉంటాం. పూజల్లో దేవుడికి అభిషేకం చేయడానికి వాడతాం మనం. దాన్ని మళ్ళీ మనం స్వీకరిస్తాం. చూడండి ఎంత పాపమో చూడండి. ఇక్కడ కల్తీ నెయ్యికి సంబంధించిన విషయం పక్కన పెడితే ఇక్కడ గోమాంసానికి సంబంధించి చూడండి, దగ్గర 2 లక్షల కేజీల గోమాంసం. ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు. అన్ని గోవులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ గోవధ చేశారు, ఎక్కడ ప్యాక్ చేశారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఎన్ని రోజులకు జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు, ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది, దీని వెనక ఎవరున్నారని చెప్పి. సో ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ఏంటి? సుబ్రహ్మణ్యం గుప్తా అనేటువంటి వ్యక్తి టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడు అని చెప్పి వాటికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది, ఉన్నటువంటి లింకులన్నీ కూడా. మరి ఆ లింకులన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది లేదు, విచారణ చేసింది లేదు. మరి గోదాం నీదే కదయ్యా, ఇంత బయటపడింది కదా, ఇది నిషేధం కదా గోవధ అనేటువంటిది. మరి ఇన్ని లక్షల కేజీల గోమాంసం ఎట్లా నీ స్టోరేజ్లోకి వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతుందని విచారణ చేయాలి కదా, వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలి కదా. లేదు, ఇంతవరకు అరెస్ట్ చేసింది లేదు. ఇప్పుడు ఆ కంటైనర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డ్రైవర్ని కానీ క్లీనర్ని అరెస్ట్ చేస్తారనేటువంటి వార్తలు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. అఫీషియల్గా చెప్పలే ఇంకా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారని మాత్రం ఏదో చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఎందుకు అరెస్ట్ చేయలేదయ్యా అంటే అధికార పార్టీకి చెందినటువంటి వాడు. మళ్ళీ ఇప్పుడు గొప్పలు ఏం చెప్తారంటే ఇది ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడే వీళ్ళే అరెస్ట్ చేశారు, ఎన్డీఏ కూటమి అరెస్ట్ చేసిన సంతోషమే. మొన్న కదా ఇప్పుడు టీడీపీ పార్టీ అది నకిలీ మద్యం చేసింది, నకిలీ మద్యం తయారు చేసింది టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులే. అందరికీ టీడీపీ బాబు గారికి, లోకేష్ గారికి అందరితో లింకులు ఉన్నటువంటి వ్యక్తులే అందులో ఉన్న వాళ్ళంతా. ఫైనల్గా ఏమైంది? ఇదంతా చేపించింది వైసీపీ పార్టీ, జోగి రమేష్ అని చెప్పి. మరి ఆధారాలు లేవు, ఏం లేవు. ఒక ఏదో ఆయన ఎవరు అద్దెపల్లి జనార్దన్ రావు ఒక మాట చెప్పినాడని చెప్పి తీసుకుపోయి లోపడేసినారు.
అది కేసు విచారణ అయ్యేది ఎంతనో పోయేది ఎంతనో దాన్ని మీరు డ్యామేజ్ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి, అది మీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక పథకం ప్రకారం ఇది చేసినారు. ఇందులో కూడా అదే రకంగా జరగకపోతే చూడండి అని చెప్పి చాలామంది మెజారిటీ పీపుల్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది గ్యాప్ ఇస్తున్నారు వాళ్ళు అంటే ఇందులో కూడా వైసీపీ పాత్రనే ఉండి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి చేపించి ఉంటాడు, చంద్రబాబు గవర్నమెంట్ డ్యామేజ్ చేయడం కోసం అని చెప్పి. ఇది సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి ప్రభుత్వం, ఇది సనాతన ధర్మ పరిరక్షకులు ఉన్నారు ఇక్కడ, మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇక్కడ మొత్తం తేల్చి పాడేస్తామని చెప్పి చెప్తారు, చూస్తుండని అని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రజలకు అలాంటి మీ మీద అంత నమ్మకం ఉంది చూడండి. ఇక్కడ అరెస్ట్ చేయడం గొప్ప కాదు, అరెస్ట్ చేసిన తర్వాత పారదర్శకంగా విచారణ జరగాలి, ఇందులో ఎవరున్నారు సరే వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేయాలి. ఆ రకంగా చేస్తే మరొకసారి ఇలాంటి తప్పులు జరగవు. లేదు వదిలేశారనుకోండి ఇంకేముంటుంది. ఇదే ఎపిసోడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనుక జరిగి ఉంటే ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తా, ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి దైవంగా భావించేటువంటి గోవును జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే, వైసీపీ పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతూ ఉంది. హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి వ్యక్తులను మనం ముఖ్యమంత్రులను చేసుకున్నాం, డిబేట్లు పెట్టి భూగోళం బద్దలయ్యే విధంగా చేసేటోళ్ళు. ఇప్పుడు మాత్రం ఎవరు పలకరించారు, ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడరు, అందరూ సైలెంట్గా ఉంటారు. బీజేపీలు సైలెంట్గా ఉంటారు, సనాతన ధర్మ పరిరక్షకులు సైలెంట్గా ఉంటారు, హిందూ ధర్మం రక్షించే వాళ్ళు సైలెంట్గానే ఉంటారు, అందరూ సైలెంటే. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం చిన్న కార్యకర్త నుంచి పై స్థాయి వరకు అందరూ మాట్లాడేవాళ్ళే. వాళ్ళు ఇప్పుడు హిందూ ధర్మం మీదనో సనాతన ధర్మం మీదనో గోవుల మీద ఎవ్వరికీ ప్రేమ లేదు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారు. ఇక్కడ ఎంత దారుణం కాకపోతే పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, కోట్లాది మంది ప్రజలు ఆరాధించే టీటీడీకి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు, టెస్ట్ చెయ్యకముందే కల్తీ జరిగిందని చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సుప్రీంకోర్టే చెప్పింది, ఎట్లా చెప్తారయ్యా మీరు అని చెప్పి ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు 1,00,000 లడ్లు మరి కల్తీ నెయ్యితో తయారు చేసేటువంటి పంపించారని చెప్పి ప్రచారం చేశారు. ఎంత దారుణాతి దారుణంగా అబద్ధాలు చెప్పి ఆ భగవంతుడితో ఆటలాడుతున్న పరిస్థితి ఉన్నది ఇక్కడ. అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే. ఇక్కడ దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, ఇప్పుడు గోవులంటే రక్షించాలని లేదు. తిరుపతి దేవస్థానంలో గోవులు ఏ రకంగా ఇదైతున్నాయో మనం చూసాం. అది ప్రశ్నించినారనుకోండి వాడి మీద ఒక ముద్ర వేస్తారు, వాడు నోరు మూసేపిస్తారు, వాడు మాట్లాడకూడదు, ఇంకంతే భయపడి సైలెంట్గా ఉండాలి, లేదా ఇంక అట్లే మాట్లాడితే వాడి మీద కేసులు పెట్టి లోపడేస్తారు. నిజంగా పారదర్శకత ఉంటే, నిజంగా మీకు ప్రేమ ఉంటే, నిజంగా న్యాయం చేయాలనుకుంటే దీని వెనక ఎవరున్నా సరే, ఇప్పుడు సుబ్రహ్మణ్యం గుప్తా టీడీపీ పార్టీ అంటున్నారు, నిజంగా టీడీపీ పార్టీ కాదా, ఉంటే ఆయన పాత్ర ఉందా లేదా, లేకుంటే ఇంకెవరైనా పాత్రలు ఉన్నాయి వాళ్ళందరూ బయటికి తీయండి, వాళ్ళందరికీ శిక్ష పడేలా చేయండి. లేదు, ఎందుకంటే గతంలో అన్నీ చూసినాం కాబట్టి. అందుకే ప్రజలు అంటూ ఉన్నారు రెడీగా ఉండండి, ఇది వైసీపీ పార్టీ మీదకి నెట్టేస్తారు అని చెప్పి. ఏదేమైనా కూడా భగవంతుడితో ఆటలాడితే మనం దైవంగా భావించేటువంటి ఆవులకు సంబంధించి వాటితో కూడా రాజకీయ లబ్ధి కోసం మనం ఆటలాడితే, తప్పు జరుగుతున్నా కూడా, తప్పు చేసిన వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడి కోపానికి గురికాక తప్పదు.